జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏమ్మా రేణుక, ఎలా ఉన్నావు? ఆ, నేను బాగానే ఉన్నాను. మీ ఇంట్లో పెళ్లి కొడుకు అదే మీ అబ్బాయి దీపక్ ఎట్లున్నాడు? ఇక్కడ నువ్వెలా ఉన్నావో అక్కడ వాడు అలాగే ఉన్నాడు. అన్నెం పుణ్యం తెలియని మీరిద్దరూ అవమానంతో ఆశాభంగంతో రగిలిపోతున్నారు. మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు మాత్రం పెళ్లి చేసుకుని సంతోషంగా కాపురం చేసుకుంటున్నారు. వాళ్ళు చేసుకుంటున్న పూజలకి వ్రతాలకి అతిథులుగా వచ్చి ఆశీర్వదించాల్సిన కర్మ మనకి పట్టింది. వాళ్ళిద్దరూ అలా ఆనందంగా ఉండడానికి వీల్లేదు. నా ఉద్దేశం కూడా గదే. మన ఉద్దేశాలు కలిశాయి. చేతులు కూడా కలుపుకుంటే ఉభయులకి ఉపయోగకరంగా ఉంటుంది రేణుక. రాజు మీకు శత్రువు, రూప నాకు శత్రువు. ఏ నాటికైనా రూప నా ఇంటి కోడలు కావాల్సిందే. వీలైనంత తొందరగా రాజు చేత నేను తాళి కట్టించుకోవాలి. శభాష్, నువ్వా మాట మీదే ఉండు. మీరు మాత్రం మీ పంతం నెగ్గించుకోవడానికి గట్టిగా ప్రయత్నించాలి. నా ప్రాణం పోయినా సరే ఈ విషయంలో మాత్రం రాజీ పడేదే లేదు. మీరు నాకు నచ్చారు. నువ్వు నాకు నచ్చావు. ఇక నుంచి మనిద్దరం కలిసి పనిచేద్దాం. ఇక్కడ ఏం జరిగినా సరే, అది ఎంత చిన్న విషయమైనా సరే, ప్రతిదీ నువ్వు నాకు ఇంటిమేట్ చేయి. గట్లనే. వీళ్ళిద్దరికీ జరిగిన పెళ్లిపై నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. నాకు కూడా అదే అనుమానంగా ఉంది. రూప మెడలో తాళి కట్టినవాడు ఇక్కడికి రాగానే మీ అందరికీ ఈ విషయం చెప్పాలి కదా. కానీ చెప్పకుండా ఎందుకు దాచాడు? నీతో పెళ్లికెందుకు సిద్ధపడ్డాడు? ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అమ్మా, శుభవాని మీ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంటే దీపం కింద పడిపోవడం అరిష్టం. మీకు మీ కుటుంబానికి ఏదో కీడు జరగబోతోంది. అమ్మా, సత్యనారాయణ స్వామి వ్రతంలో దీపం కింద పడిందంటే మీ పెళ్లి ముహూర్తంలో ఏదో దోషం జరిగినట్టుంది. నాకు తెలిసి మీ ముహూర్తం దుష్టముహూర్తం నష్టజాతకమై ఉంటుంది. ఇక నుంచి ఉంటుంది మీకు కష్టకాలం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.